ఇంతకీ గెటప్లు ఏంటి? చూస్తే అర్థం కావట్లేదా? గోవా వెళ్తున్నాం. గోవా వెళ్తున్నారా? అలా ఏదో పిడకలు పట్టే వాళ్ళగా, పిట్టలను పట్టే వాళ్ళగా. ఏంది బ్రో అంత మాట ఎందుకు వెళ్తున్నారు గోవాకి? పేకలు ఆడుకోవడం కన్నా. గోవాకి వెళ్ళేది పేకల కోసం కాదురా, బీచ్ బీచ్ దట్టా. అసలు ఆ గోవాలో నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే అన్నా నువ్వు గోవాలో బీచ్ లో బికినీ వేసుకొని నడుచుకుంటూ వస్తుంటే ఉంటదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? గోవా వెళ్తున్నాం, బ్యాగులు అన్ని పెట్టేసావా? పెప్పర్ స్ప్రే, కారం, కత్తులు అవన్నీ ఎందుకురా? నువ్వే కదన్నా మన సేఫ్టీ కోసం ఏదో పెట్టమన్నావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. లోపల పెట్టే. థ్యాంక్స్ అన్నా, ఈ వేడికి చెమటలు తెగబట్టేస్తా. నా అండర్వేర్ రాది. మీ వైఫ్ లేరి, మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు గోవాకి. గోవాకి వెళ్ళేటప్పుడు ఎవరైనా పిల్లలతో వెళ్తారా? గుర్రందా లేదా నీకు? మీరు పేకలాడడానికి వెళ్తున్నారని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. మీ మీద వచ్చేస్తున్నారు దాడి చేయడానికి. వీళ్ళు గోవాలో గవ్వలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముకున్నారు మొన్న వీళ్ళిద్దరే. ఓ కుంభమేళాలో ఫేమస్ అయింది ఈవిడేనా? ఏంటండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు? మేమేం తప్పు చేస్తాము? ఏమైందమ్మా? చూడు నందు, ఎంత మంది అందగాళ్ళు నన్ను చేసుకోవడానికి వచ్చినా నేను ఈ బాణ పుట్టుకొని చేసుకోవడం తప్ప. పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? కాదు నందు, మొన్న మా ఆయన కోసం చేపల కూర చేస్తే పాడేశాడు. సిగ్గులేదయ్యా? ఏమయ్యా చేపలకి ఏమైంది? చప్పగా ఉందా? కాదు. గట్టిగా ఉందా? కాదు. మరి బతికే ఉంది. అది నేను తిరుగుతుంది కూరలో. ఏమండి, మన ఇద్దరం హ్యాపీగా ఉంటే మీకు గుండు కొట్టిస్తానని మొక్కున్నానండి. అన్నా నాకు కూడా గుండు కొట్టిస్తుందేమో. నువ్వే గుండులో ఉంటావు, మళ్ళీ నీకెవర్రా గుండు కొట్టించేది? షెడ్యూల్ మధ్యలో అక్కడికి వెళ్ళావంట. నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్ళా. కరెక్ట్ గా కోహ్లీ 6 కొట్టిన వైపు నువ్వే కూర్చున్నావు కదా? కూర్చున్నట్టు ఉన్నా, ఆ బాలే వచ్చి మూతికి తగిలినట్టుంది. ఏయ్ నువ్వు అలా అనకయ్యా. కానీ సోనియా, నీ ఫేస్ ఏంట్రా అసలు ఇంత స్మూత్ గా? అసలు షేవింగ్ చేసినట్టుంది. అసలు ఇందులో ఏం పెట్టారో చూద్దాం. అందరు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు, ఇంత బరువైన లగేజ్ ఏముంటుందబ్బా అని. ఇదే ఉందిరా. ఎరా సిద్ధు, నువ్వు గోవాలో ఆడే పేకలాట ఇదేనా? గోవాకి కొత్తగా ఫస్ట్ టైం పెళ్ళై హనీమూన్ కి వెళ్తారు కదా, అక్కడికి వచ్చినటువంటి కపుల్ సోనియా అండ్ సిద్ధు. ఫోటో తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ ఆది. ఫోటోగ్రాఫర్ మీరేనా? ఎస్, ఫోటోగ్రాఫర్. మిమ్మల్ని చూస్తుంటే ఈ గోవాలోనే బెస్ట్ వరస్ట్ కపుల్ లా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఫోటోలు తీసే వాళ్ళ కనిపించే. నిన్నే హన్సిక ఫోటోషూట్ మనమే చూసాం. చూసావా? మాల్దీవ్స్ లో మొత్తం ఫోటోషూట్ మందే. సరే, ఇప్పుడు మా ఫోటోస్ తీయండి ఫస్ట్. ఓకే, రెడీ? బీచ్ అక్కడ ఉంది కదా, సన్ ఇలా పట్టుకుంటున్నట్టు రావాలి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. లేకపోతే ఒక పని చేద్దాం, మేము టైటానిక్ మీద నించొని పోజ్ ఇస్తాం, అలా ఫోటో తీ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మీరు పోజ్ ఇవ్వండి. మంచి పోజులు చెప్తాను. మా రా. సరే ఓకే, ఫస్ట్ ఈజీగానే స్టార్ట్ చేద్దాం. సూపర్. నేను ఎంత బరువైన, నువ్వు మామూలుగా కూర్చో, నా కోసమే. నువ్వు వద్దొద్దులే, మామూలుగానే కూర్చో. ఓకే, రెడీ? మీది సేమ్ ఫస్ట్ పోజ్ ఇది. ఇద్దరు అలా చూసుకోండి. ఫస్ట్ నువ్వు వాంతి చేసుకో. ఈ వాటర్ కూర్చున్న తర్వాత నువ్వు కూర్చో, చెప్తా. నోటి నిండా నీళ్ళు తాగు. ఇప్పుడు
ఒకరి మొగారు ఒక మాల నవ్వకూడదు. కాదు మాస్టర్, స్నానం చేయించేలా ఉన్నారు మాస్టర్. ఇంకా నువ్వు ఉమ్మావంటే మరి చూడు బ్రేకప్. అదేంటి నువ్వు వాడు మొహం అంతా ఉమ్మొచ్చు, వాడు జస్ట్ నవ్వు కూడా నవ్వకూడదా? హలో మాస్టర్ అటు చూడండి, దేకో ఉనుకో. వీడు తక్కువ తాగాడబ్బా, ఎక్కడ ఊసేస్తాడో అని. వెరీ గుడ్ రా సిద్ధు, బాగా పుట్టు. వాడు చూడు అమ్మాయి మీద పడితే బ్రేకప్ అంటదని అడ్డు వస్తా. అసలు నవ్వకూడదు, సీరియస్. రెడీ స్టార్ట్. అలా కుదరదా, అది దగ్గరకు ఉండు స్ట్రైట్ గా. నీ మనోభావాల్ని మాకు తెలియజేస్తూ తుడుగురా సోనియా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. కొంచెం కనువిందుగా ఉంది చూస్తుంటే. విజయ్ పిన్ని మాస్టర్ పర్సనల్ గా వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. ఆడు చూడు అక్కడ. అటట చూడమంటుంది. అటు చూడు, ఆప్షన్ వెతుక్కోవడమే, అంత టైం వేస్ట్ ఎందుకు? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మండుతున్నట్టుంది. ఒరే కొంచెం కూడా నీకు మనస్సాక్షి అన్నది లేదురా? ఏ క్యా కర్తా హై భాయ్, హాత్ నికాలో ఉదా. తోడా ప్యాస్ దాలో ఆగు. ఇదేదో బాగుంది, నేను కూడా ట్రై చేసుకుంటానండి. నేనేం అనలేదు కదా అసలు. అంటే నీకు ముందు నుంచే ఆలోచన ఉందా? ఒరే నీకేం అన్యాయం చేశాను రా నేను? నువ్వు వచ్చి మర్యాద పూర్వకంగా సారీ చెప్పి రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకెళ్ళు. చెయ్యి వేసావు కదా, లేదంటే ఆ చెయ్యి నరుకుతా. ఇట్రా. నేనేం నరికేలాడికి? అక్కడికి వెళ్ళి చెయ్యేసి మాట్లాడుతోంది. నీకు చీమూని ఎత్తురుంటే నువ్వు వెళ్ళి అక్కడ కదరా కొట్లాడాలి. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు. అంటే ఇప్పుడు నేను ప్రకాష్ రాజ్, ఇడు మహేష్ బాబు. ఇడు నువ్వు ప్రకాష్ రాజు, ఆడు మహేష్ బాబు. ఇప్పుడు ఈవిడ భూమిక. ఆవిడ వెళ్ళిపోతోంది కూడా. అరే నీకు సిగ్గులేదేంట్రా? ఆడు తీసుకెళ్తుంటే లాగి పట్టుకుని సోనియాకి ఏదో చెప్పాలి కదా. అది ఇటు ప్లానింగ్. ఆవిడ వెళ్ళినా పర్లేదు. అన్నా చెల్లెలో అనుబంధం, జన్మ జన్మల సంబంధం. ఏయ్ నువ్వెళ్ళు, ఫస్ట్ నువ్వెళ్ళు, నాతో రాకు. నేను జస్ట్ కూర్చున్నాను అంతే. మీరు షట్ అప్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.